Welcome to ABN and PRR College online classes. This session is for final BSc microbiology students. So coming to the session, our today's topic is agriculture applications, PGPR and mycorrhizae. So already agriculture lo biofertilizers చెప్పుకున్నామండి. So this is PGPR and mycorrhizae. So coming to the session, first PGPR. So PGPR అంటే plant growth promoting rhizobacteria అండి. Plant growth promoting rhizobacteria. So these plant growth promoting rhizobacteria is a group of bacteria that can be found in rhizosphere. సో ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజోబాక్టీరియా అన్నది ఒక గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా అండి. ఎక్కడ ఉంటుంది అంటే రైజోస్పియర్లో ఉంటుందన్నమాట. సో ఇవి రైజోస్పియర్లో ఉంటాయండి. సాయిల్లో రైజోస్పియర్ జోన్లో ఉంటాయి. అండ్ ద టర్మ్ plant growth promoting bacteria refers to the bacteria that colonize the roots of plants that enhance plant growth. సో ఇవి ఎక్కడుంటాయి అంటే ఈ బ్యాక్టీరియా అన్నది ప్లాంట్ రూట్స్ దగ్గర కాలనైజ్ అయ్యి ఉంటాయండి. ఓకేనా, ప్లాంట్ రూట్స్ ఉంటాయి కదా, సో రూట్స్ దగ్గర కాలనైజ్ అయ్యి ఉంటాయి అనమాట. సో దీస్ బ్యాక్టీరియా కెన్ హెల్ప్ ఫర్ ద ప్లాంట్ గ్రోత్ అండి. సో దీస్ బ్యాక్టీరియా కెన్ హెల్ప్ ఫర్ ద ప్లాంట్ గ్రోత్ అండ్ ఎన్హాన్స్ ద ప్లాంట్ గ్రోత్. సో ఇది ఒక గ్రూప్ ఆఫ్ ఈ PGPR అన్నవి ఒక గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా దట్ ఆర్ ఫౌండ్ ఇన్ రైజోస్పియర్. సో దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ కాలనైజ్ ఫార్మ్ ఎట్ ద roots of the plants that enhance the growth of plant. అసలు రైజోస్పియర్ అంటే ఏంటి అంటే, సో రైజోస్పియర్ ఈజ్ ఎ సాయిల్ ఎన్వైర్న్మెంట్ వేర్ ద ప్లాంట్ రూట్ ఈస్ అవైలబుల్. సో రైజోస్పియర్ అంటే ఏంటి అంటే సాయిల్ ఎన్వైర్న్మెంట్లో ఉండే ప్లాంట్ రూట్స్ ఉంటాయి కదండి. సో సాయిల్ ఎన్వైర్న్మెంట్స్లో ప్లాంట్స్ రూట్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియాని రైజోస్పియర్ అంటాం. దట్ ఏరియా హ్యాస్ మ్యాక్సిమం మైక్రోబియల్ యాక్టివిటీ. సో ఎక్కడైతే ప్లాంట్ రూట్స్ ఉంటాయో ఆ సాయిల్లో ఎక్కడైతే ప్లాంట్ రూట్స్ ఉంటాయో దాన్ని, ఆ ఏరియాని లేకుంటే ఆ జోన్ని రైజోస్పియర్ అంటాము. సో ఆ రైజోస్పియర్లో మ్యాక్సిమం మైక్రోబియల్ యాక్టివిటీ అనేది ఉంటుంది. ఈ మైక్రోబియల్ యాక్టివిటీ వల్ల మనకి ప్లాంట్కి న్యూట్రియంట్స్ అనేవి సప్లై అవుతూ ఉంటాయండి. ఓకేనా, సో plant growth promoting rhizobacteria is a group of bacteria that are found in rhizosphere. So rhizosphere is a soil environment where the plant roots are available, and this zone contain a maximum microbial activity that can help for the supply nutrients to plants. And by the help of this bacteria the plants can obtain nutrients. So this is about PGPR అండి. నెక్స్ట్ రోల్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజోబాక్టీరియా. సో అసలు ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజోబాక్టీరియా, అగ్రికల్చర్లో మనకి ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజోబాక్టీరియా రోల్ ఏంటి, సో ఎలా యూజ్ అవుతుంది ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజోబాక్టీరియా అన్నవి. సో మెయిన్గా మనకి దీని యొక్క యాక్షన్ వచ్చి ప్లాంట్ గ్రోత్ అండి. ప్లాంట్ గ్రోత్కి మనకి మెయిన్ యూజ్ అవుతాయి. అండ్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్ దట్ ఇంక్లూడ్స్ ఆర్ అబయోటిక్ స్ట్రెస్ టాలరెన్స్ ఇన్ ప్లాంట్స్. సో అబయోటిక్ స్ట్రెస్ టాలరెన్స్కి ఈ ప్లాంట్స్లో మనకి అబయోటిక్ స్ట్రెస్ అనేది టాలరెన్స్ చేయడానికి మనకి PGPR అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి నైట్రోజన్ ఫిక్సేషన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ప్రొడక్షన్ ఆఫ్ సిడోస్పోర్స్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, అండ్ ద ఫిఫ్త్ వన్ ఫైనలీ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎంజైమ్స్. సో ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా మనకి ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజోబాక్టీరియా PGPR అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఒక్కొక్క దానికోసం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందామండి. సో ఫస్ట్ వన్ అబయోటిక్ స్ట్రెస్ టాలరెన్స్ ఇన్ ప్లాంట్స్. సో యాక్చువల్లీ వాట్ ఈస్ అబయోటిక్ స్ట్రెస్ టాలరెన్స్ ఇన్ ప్లాంట్స్? సమ్ సర్టన్ ఎన్వైర్న్మెంట్లో మనకి సాయిల్ ఎన్వైర్న్మెంట్ వల్ల ప్లాంట్ గ్రోత్ అన్నది స్ట్రెస్కి స్ట్రెస్ ఫీల్ అవుతుందండి. ఐ మీన్ టు సే the plant growth was influenced by certain stress due to the soil environment. సో సాయిల్ ఎన్వైర్న్మెంట్ వల్ల ప్లాంట్ గ్రోత్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది అండి. సో దాని ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది అంటే అగ్రికల్చర్లో మనకి ఈల్డ్ అనేది తక్కువ అవుతుంది అనమాట. ఓకేనా, సో మనకి ఈల్డ్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఈ అబయోటిక్ స్ట్రెస్ వల్ల ఏంటి అంటే మనకి అగ్రికల్చర్లో ఈల్డ్ అనేది తక్కువ అవుతుంది అనమాట, రెడ్యూస్ అవుతుంది. బికాస్ దీస్ స్ట్రెస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ గ్రూప్స్ అండి, బయోటిక్ అండ్ అబయోటిక్. ఓకేనండి, సో
ఈ ఎబయోటిక్ స్ట్రెస్ అనేది ప్లాంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ప్లాంట్ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ప్లాంట్ గ్రోత్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి ఈల్డ్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. అండ్ దీస్ స్ట్రెస్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types, బయోటిక్ అండ్ ఎబయోటిక్ స్ట్రెస్. So biotic stress is the stress due to the plant pathogens. సో ఈ బయోటిక్ స్ట్రెసెస్ అనేవి దేనివల్ల అంటే ప్లాంట్ ప్యాథోజన్స్ అండి. అవి ఏంటి అంటే పెట్స్, వైరసెస్, ఫంగై, బ్యాక్టీరియా, నెమటోడ్స్, ఇన్సెక్ట్స్ ఎక్సెట్రా. సో ప్లాంట్ ప్యాథోజన్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యే వాటిని మనము బయోటిక్ స్ట్రెస్ అని అంటాము. అండ్ ఎబయోటిక్ అంటే heavy metals in soil, nutrient deficiency, droughts, salinity, temperature. సో వీటి వల్ల ప్లాంట్స్ గనక ఎఫెక్ట్ అయితే, ప్లాంట్స్ వీటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయితే, ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయితే దాన్ని ఎబయోటిక్ స్ట్రెస్ అంటామండి. సో ఎబయోటిక్ స్ట్రెస్ అనేది మనకి మెయిన్ అనమాట. సో ఎక్కువగా ప్లాంట్స్ ఎబయోటిక్ స్ట్రెస్కే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. సో ఈ ఎబయోటిక్ స్ట్రెస్ వల్ల ఏంటి అంటే ప్లాంట్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ అన్నది పెరుగుతుందండి. సో హార్మోనల్ అండ్ న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ అన్నది ఎక్కువ అవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ప్లాంట్స్ అన్నవి సరిగ్గా ఈల్డ్ అన్నవి ప్రొడ్యూస్ చేయలేవన్నమాట. సో ఈ పీజీపీఆర్ బ్యాక్టీరియా అన్నవి ఈ ఎబయోటిక్ స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి మనకి అగ్రికల్చర్లో మెయిన్గా యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎలాగా అంటే ఆల్రెడీ చెప్పాం కదా, న్యూట్రియంట్ డెఫిషియన్సీ. ఎబయోటిక్ స్ట్రెస్ అంటే న్యూట్రియంట్ డెఫిషియన్సీ, హెవీ మెటల్స్ ఇన్ సాయిల్. సో న్యూట్రియంట్ డెఫిషియన్సీ అంటే న్యూట్రియంట్ డెఫిషియన్సీ నుంచి మనకి ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజోబాక్టీరియం అనేది హెల్ప్ చేస్తుందండి న్యూట్రియంట్ డెఫిషియన్సీ రాకుండా. సో న్యూట్రియంట్ డెఫిషియన్సీ రాకుండా మనకి ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజోబాక్టీరియా అనేది హెల్ప్ చేస్తుంది. సో న్యూట్రియంట్ డెఫిషియన్సీ రాకపోవడం వల్ల మనకి ఎబయోటిక్ స్ట్రెస్ అన్నది కూడా ప్లాంట్స్లో కనిపించదు అనమాట. ఓకేనా. సో అలా మనకి ఈ పీజీపీఆర్ బ్యాక్టీరియాస్ అన్నవి ఎబయోటిక్ స్ట్రెస్ని డిక్రీజ్ చేయడానికి ప్లాంట్స్లో హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఎగ్జాంపుల్ వచ్చి బ్యాసిల్లస్ స్పీషీస్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు రెడ్యూస్ ద ఎబయోటిక్ స్ట్రెస్ ఇన్ ప్లాంట్స్ ఇస్ బ్యాసిల్లస్ స్పీషీస్. అండ్ నెక్స్ట్ వచ్చి న్యూట్రియంట్ అవైలబిలిటీ ఫర్ ప్లాంట్ అప్టేక్. So PGPR has the ability to increase the availability of nutrient concentration in the rhizosphere by fixing nutrients, thus preventing them from leaching out. So ఈ పీజీపీఆర్ అన్నవి ఏం చేస్తాయి అంటే న్యూట్రియంట్ ప్లాంట్స్ నుంచి ఈ పీజీపీఆర్ అన్నవి ప్లాంట్స్కి న్యూట్రియంట్స్ని ప్రొవైడ్ చేయడంలో హెల్ప్ చేస్తాయండి. సో దే హ్యావ్ ద ఎబిలిటీ టు ఇంక్రీజ్ ద అవైలబిలిటీ ఆఫ్ న్యూట్రియంట్ కాన్సన్ట్రేషన్. సో ఎలా ప్రొవైడ్ చేస్తాయి అంటే బై ఫిక్సింగ్ న్యూట్రియంట్ రైజోస్పియర్లో ఉన్న న్యూట్రియంట్స్ని ఫిక్స్ చేసి మనకి పీజీపీఆర్ బ్యాక్టీరియా అన్నవి ప్లాంట్స్కి న్యూట్రియంట్స్ని సప్లై చేస్తాయి అన్నమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అండి. ఓకేనా. సో న్యూట్రియంట్స్ అన్నవి ప్లాంట్కి సమ్ న్యూట్రియంట్స్ అన్నవి ప్లాంట్స్ డైరెక్ట్గా తీసుకోలేవు, అంటే డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోలేవు అనమాట. సో అప్పుడు ఈ రైజోస్పియర్లో ఉన్న పీజీపీఆర్ అనేవి ఏం చేస్తాయంటే ఆ న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకుని వాటి నుంచి ప్లాంట్స్కి కావాల్సినవి సప్లై చేస్తాయండి. సో దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ఫిక్సేషన్. సో నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏం లేదండి, అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ అమోనియా, నైట్రేట్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో అలా కన్వర్ట్ అయినవి ఏమవుతాయంటే ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఆల్రెడీ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏంటో మీకు తెలుసు కదా. సో అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని ఈ పీజీపీఆర్ బ్యాక్టీరియా అబ్జర్వ్ చేసుకుని దాన్ని అమోనియా, నైట్రేట్స్ కింద కన్వర్ట్ చేసి ప్లాంట్స్కి సప్లై చేసే ప్రాసెస్నే నైట్రోజన్ ఫిక్సేషన్ అని అంటామండి. సో ఈ న్యూట్రియంట్ అవైలబిలిటీ, సో దాని ద్వారా మనకి ప్లాంట్స్ హై ఈల్డ్ ఇచ్చే అవకాశం అనేది పెరుగుతుంది అనమాట. అండ్ వన్ ఆఫ్ ద న్యూట్రియంట్ ఈజ్ సాల్బులైజ్ ఫాస్ఫేట్. సో ఈ పీజీపీఆర్ ఏం చేస్తాయి అంటే ఫాస్ఫేట్ని సాల్బులైజ్ చేస్తాయండి. అంటే ఫాస్ఫేట్ అయాన్స్ని ప్లాంట్స్కి సప్లై చేస్తాయి అన్నమాట. So resulting in an increased availability of phosphate ions in the soil which can be easily uptaken by the plants. సో ఫాస్ఫేట్ని సాల్బులైజ్ చేసి ఆ ఫాస్ఫేట్ని ప్లాంట్స్కి అవైలబుల్గా
అవైలబుల్గా ఉంచుతాయి. సో దాని ద్వారా ప్లాంట్స్ అన్నవి ఏం చేస్తాయంటే ఫాస్ఫేట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట ఈ పీజీపీఆర్ బ్యాక్టీరియా నుంచి. సో వన్ ఈజ్ నైట్రోజన్ ఫిక్సేషన్ అండ్ అనదర్ వన్ ఈజ్ సాల్బులైజ్ ఫాస్ఫేట్. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ సీడోస్పోర్స్ అండి. సో పీజీపీఆర్ సెక్రెట్ సీడోస్పోర్స్. ఈ పీజీపీఆర్ బ్యాక్టీరియా ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజోబ్యాక్టీరియా సీడోస్పోర్స్ని సిక్రెట్ చేస్తాయి. సో అసలు సీడోస్పోర్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ ద లో మాలిక్యులర్ వెయిట్ ఐరన్ బైండింగ్ ప్రోటీన్ కాంపౌండ్స్. సో ఇవేంటి అంటే ఐరన్ బైండింగ్ ప్రోటీన్ కాంపౌండ్స్ అండి. అంటే ఐరన్ వచ్చి ఈ ప్రోటీన్స్కి దీస్ ఆర్ వన్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ విచ్ వేర్ ద ఐరన్ కెన్ బైండ్. ఐరన్ అన్నది బైండ్ అవుతుంది అండి ఈ ప్రోటీన్స్కి. ఓకేనా, ఎన్వైర్న్మెంట్లో ఉన్న ఐరన్ అన్నది ఈ ప్రోటీన్స్కి బైండ్ అవుతుంది అనమాట. సీడోస్పోర్స్ ఆర్ నథింగ్ వన్ ఆఫ్ ద ప్రోటీన్ కాంపౌండ్స్. సో ఈ ప్రోటీన్స్ అన్నవి ఈ సీడోస్పోర్స్ అన్నవి ఏంటి అంటే అట్మాస్ఫియర్లో ఉన్న ఐరన్ని అబ్జార్బ్ చేసుకుని దాన్ని ఆ ఐరన్ని ప్లాంట్స్కి ప్రొవైడ్ చేస్తాయండి. ఓకేనా, ప్లాంట్స్ కనుక ఐరన్ డెఫిషియన్సీతో ఉంటే ఈ సీడోస్పోర్స్ ఏం చేస్తాయి అంటే ఐరన్ని అబ్జార్బ్ చేసుకుని ఆ ఐరన్ని ప్లాంట్స్కి సప్లై చేస్తాయి అన్నమాట. సో దాని ద్వారా ప్లాంట్ అన్నది ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా ప్లాంట్ అన్నది ఐరన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకేనండి. సో సీడోస్పోర్స్ ప్రొడ్యూసింగ్ ఫైలోబాక్టీరియం స్ట్రెయిన్స్ ప్రమోట్ ద గ్రోత్ అండ్ క్వాలిటీ ఆఫ్ స్ట్రాబెర్రీస్. సో స్ట్రాబెర్రీస్లో ఈ సీడోస్పోర్స్ వల్ల ఏమవుతుంది అంటే ఎగ్జాంపుల్ వచ్చి ఫైలోబాక్టీరియం అండి. సో ఈ ఫైలోబాక్టీరియం స్ట్రెయిన్స్ అన్నవి స్ట్రాబెర్రీలో గ్రోత్ని క్వాలిటీని పెంచడానికి ఈ సీడోస్పోర్స్ అన్నవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ సీడోస్పోర్స్ ఏం చేస్తాయి అంటే అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని నైట్రోజన్ కాదు ఐరన్ని అబ్జార్బ్ చేసుకుని ఆ ఐరన్ని ప్లాంట్స్కి సప్లై చేస్తాయి. సో ఆ ప్లాంట్స్ అన్నవి ఐరన్ని యూటిలైజ్ చేసుకుంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఈజ్ ఫైలోబాక్టీరియం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొడక్షన్ ఆఫ్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. So production of volatile organic compounds. So volatile organic compounds produced by plant growth promoting rhizobacteria are heavily involved in improving plant growth and induce systematic resistance towards pathogens. So VOCs. సో ఈ వివోసి అన్నది దేనికి యూజ్ అవుతుంది అంటే ఇంప్రూవ్ ప్లాంట్ గ్రోత్ అండి. ప్లాంట్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో రెసిస్టెంట్ టువర్డ్స్ ద ప్యాథోజన్స్ నుంచి రెసిస్టెన్స్ అంటే డిఫెన్స్ చేసుకోవడానికి బయట నుంచి వచ్చే ప్యాథోజన్స్ ఆర్ హార్మ్ఫుల్ ఏజెంట్స్ ఉంటాయి కదండి. ఓకేనా, హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, వాటి నుంచి రెసిస్టెన్స్ కోసం ఈ విఓసిస్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇవి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి? సమ్ బ్యాక్టీరియల్ స్పీషీస్ విచ్ క్యాన్ బి ప్రొడ్యూస్ దీస్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ బ్యాసిల్లస్, సుడోమోనాస్, ఆథ్రోబాక్టర్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా అన్నది ఈ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయండి. సో దీస్ క్యాన్ బి ఇన్ఫ్లుయెన్స్ ద ప్లాంట్ గ్రోత్. సో అసలు ఏం ప్రొడ్యూస్ చేస్తాయంటే ఎస్టోయిన్, 2,3-butanediol are synthesized by bacillus are the best known for these compounds and are responsible for significant improvements in plant. So acetoin and 2,3-butanediol. సో ఇవి వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో ఇవి బ్యాసిల్లస్ ఆర్గానిజం ప్రొడ్యూస్ చేస్తాయండి. సో ప్రొడ్యూస్ చేయడం వల్ల వీటి వల్ల ఏమవుతుంది అంటే ప్లాంట్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆల్సో ప్యాథోజన్స్ నుంచి రెసిస్టెన్స్ అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రొడక్షన్ ఆఫ్ వాలటైల్ ఆర్గానిక్ compounds. Next, production of enzymes. So enzymes are also most important for the growth of plants andi. So plant growth ki manaki enzymes అనేవి important role ni play చేస్తాయి. So PGPR promote plant growth through the control of phytopathogenic agents primarily for the production of metabolites. సో పీజీపీఆర్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజోబ్యాక్టీరియం అన్నది ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా అంటే మెటబలైట్స్ నుంచి ఎంజైమ్స్ని కూడా మనకి ప్రొడ్యూస్ చేస్తుందండి. సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్. సో మనకి ఏం ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అంటే కైటినేజ్ అండ్ గ్లూకనేజెస్ అనే ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తే దీస్ ఆర్ ద హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అండి. సో ఇవి హైడ్రోలైటిక్ ఎంజైమ్స్. సో
కైటినేజ్ అనే ఎంజైమ్ని దేనికి యూజ్ అవుతుంది అంటే కైటిన్ హైడ్రోలైజ్ చేయడానికి యూజ్ అవుతుందండి. సో కైటిన్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ఫంగల్ సెల్ వాల్. ఫంగల్ సెల్ వాల్లో కైటిన్ ఉంటుంది కదండి. సో ఫంగస్ అనేది ప్లాంట్స్కి ప్యాథోజన్ కింద ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని ఫంగస్ అటాక్ అవ్వడం వల్ల ప్లాంట్ అన్నవి చనిపోతాయి, లేకుంటే ప్లాంట్స్కి హార్మ్ అన్నది ఉంటుంది. సో ఫంగస్లో మనకి ఏంటి సెల్ వాల్లో కైటిన్ ఉంటుంది కదా. సో ఆ కైటిన్ని హైడ్రోలైజ్ చేయడానికి కైటినేజ్ అనే ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఈ పీజీపీఆర్స్. ఓకేనండి. సో అలా మనకి ఎంజైమ్స్ అన్నవి వర్క్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పీజీపీఆర్ అండి. సో పీజీపీఆర్లో అగ్రికల్చర్లో మనకి పీజీపీఆర్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజోబ్యాక్టీరియా అనేది డిఫరెంట్ ఫంక్షన్స్ని చేస్తుంది అనమాట. నెక్స్ట్ మైకోరైజియా. సో మైకోరైజియా ది ఫస్ట్ కనుగొన్నది ఎవరి అంటే ఫ్రాంక్ అండి. ఇన్ 1885లో మనకి ఫ్రాంక్ అన్న సైంటిస్ట్ మైకోరైజియాని ఫస్ట్ కనుగొన్నాడు అనమాట. సో మైకో మీన్స్ ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్ అండి. మైకోరైజియా ఈజ్ ఎ గ్రీక్ వర్డ్ విచ్ మీన్స్ మైకో మీన్స్ ఫంగస్ అండ్ రైజియా మీన్స్ రూట్. సో మైకో అంటే ఫంగస్ అండి, రైజియా అంటే రూట్ అనమాట. సో రూట్కి ఫంగస్ అసోసియేట్ అయ్యి సింబయోటిక్ అసోసియేషన్ అన్నది జరిగి రెండు మ్యూచువల్ బెనిఫిట్ని పొందుతాయి అనమాట. అందుకని వీటిని మైకోరైజియా అని అన్నామన్నమాట. సో మైకోరైజియా రిప్రజెంట్స్ ద మ్యూచువలిస్టిక్ సింబయోసిస్ బిట్వీన్ ద ప్లాంట్ రూట్ సిస్టమ్ అండ్ ఫంగల్ హైఫే. సో హయ్యర్ ప్లాంట్ రూట్ సిస్టమ్కి ఫంగల్ హైఫేకి మ్యూచువల్ సింబయోసిస్ ఉంటుంది. సో దాన్ని మనం ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని ఏమన్నాము అంటే మైకోరైజియా అని చెప్తామండి. So the fungal hyphae act like a massive root hair system, scavenging minerals from the root soil and supplying them to plant. So ఈ fungal hyphae ఏం చేస్తుంది అంటే రూట్ మాసివ్ సిస్టమ్ అంటే రూట్స్ లాగా స్ప్రెడ్ అవుతుంది అండి. ఫంగల్ హైఫే అన్నది ప్లాంట్ దగ్గర రూట్స్ లాగా స్ప్రెడ్ అయ్యి సాయిల్ నుంచి ప్లాంట్కి మినరల్స్ని సప్లై చేస్తుంది అనమాట. ఓకేనండి. ఒక ఫుల్గా రూట్స్ లాగా ఫామ్ అవుతుంది ఒక హైఫే. ఫంగల్ హైఫే అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే మాసివ్ రూట్ సిస్టమ్ లాగా ఫామ్ అయ్యి ప్లాంట్స్కి నుంచి మినరల్స్కి సప్లై చేస్తుంది అనమాట. నెక్స్ట్ మైకోరైజియా ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ సాయిల్ బయాలజీ అండ్ సాయిల్ కెమిస్ట్రీ. సో ఈ మైకోరైజియా సాయిల్ బయాలజీలో కానీ సాయిల్ కెమిస్ట్రీలో కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. సో యాక్చువల్గా ఈ ఫంగై అన్నది ఏం చేస్తుంది అంటే ప్లాంట్ రూట్స్ దగ్గర ఉండి ప్లాంట్స్ నుంచి షుగర్స్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఓకేనా. ఈ ఫంగస్ షుగర్స్ని సూక్రోజ్ని అబ్జర్వ్ చేసుకుని దాన్ని ట్రెహలోస్ కింద కన్వర్ట్ చేసుకుని యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. అలాగే ప్లాంట్కి సాయిల్ నుంచి మినరల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనండి. సో అందుకనే మ్యూచువల్ అసోసియేషన్ అంటే ప్లాంట్కి హెల్ప్ అవుతుంది, ఫంగస్కి కూడా హెల్ప్ అవుతుంది. అంటే ప్లాంట్కి ఫంగస్ ద్వారా న్యూట్రియంట్స్ వస్తున్నాయి, ప్లాంట్ నుంచి ఫంగస్కి న్యూట్రియంట్స్ వస్తున్నాయి. రెండు కూడా మ్యూచువల్గా బెనిఫిట్ పొందుతున్నాయి. అందుకని ఈ రెండు కూడా మ్యూచువలిస్టిక్ సింబయోసిస్ని ఉంటాయన్నమాట. మ్యూచువలిస్టిక్ అసోసియేషన్ని కలిగి ఉంటాయన్నమాట. సో ఫంగస్ అనేది ప్లాంట్ నుంచి షుగర్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే ఇన్ రిటర్న్గా ఏం చేస్తుంది అంటే ప్లాంట్కి న్యూట్రియంట్స్ని మినరల్స్ని ఈ ఫంగస్ అనేది సప్లై చేస్తుంది అనమాట. ఓకేనండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ పీజీపీఆర్ అండ్ మైకోరైజియా. సో దీంతో మీకు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయిందండి. ఓకేనండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పీజీపీఆర్ అండ్ మైకోరైజియా. థ్యాంక్ యూ.